అధిష్టానం చాలా సీరియస్గా దీన్ని ఆలోచిస్తూ ఉన్నది. తీసుకుంటే ఏంటి, తీసుకోపోతే ఏంటి అని. ఒకవేళ ఆమె రాజీనామా చేయాల్సే కనుక వస్తే ఏమవుతుంది అంటే ఆమె బీజేపీలోకే పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద గతంలో కొండా సురేఖ గారు చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు, అసలు చెప్పలేనటువంటి వ్యాఖ్యలు చేసిరు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో 100% ఆమె బీఆర్ఎస్కు పోయే ఛాన్సెస్ ఉండదు. ఒకవేళ పోతే మాత్రము అది ప్రత్యర్థులకు అది ఇంకా బలమైనటువంటి అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత దిగజారిపోతార రాజకీయాల కోసం అన్నటువంటి చర్చ కూడా వస్తుంది. కాబట్టి ఇదంతా ఎందుకు, ఒక బలమైన ప్లాట్ఫామ్ బీజేపీకి పోదాం, ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఉండదని చెప్పేసి ఆమె బీజేపీ వైపు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ రాజీనామా చేయాల్సిన పరిస్థితి అనివార్యత ఏర్పడితే ఆమె ఎమ్మెల్యే పదవికి, పార్టీకి, క్యాబినెట్కి అన్నింటికి రాజీనామా చేసి బీజేపీ వైపు పోయే ఛాన్సెస్ ఉంటాయి. కొండా ఫ్యామిలీ బీజేపీలోకి పోయేటువంటి అవకాశం ఉంది. రాజీనామా చేయాల్సి వస్తే జరిగేది ఇదేనా? ఇప్పటికే అరవింద్ ద్వారా సంకేతాలు, ఇప్పుడు అరవింద్ మున్నూరు కాపు సామాజిక వర్గం, కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గం, కొంత ఆ ఫ్యామిలీ కూడా ఆయనకు అట్లా ఆ లైన్లో దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ రకంగా కొంత ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ కనుక ఈ పరిస్థితులు ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నటువంటి సంకేతాలు కూడా అరవింద్కి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ ఇదే కనుక జరిగితే వరంగల్ తూర్పులో ఉప ఎన్నిక తప్పకుండా రాబోతూ ఉంది, అనివార్యంగా రాబోతూ ఉన్నది. రాష్ట్రంలో మారిపోతున్న పొలిటికల్ పిక్చర్. సో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలా మారే ఛాన్సు, కారు దూకుడుకు బ్రేక్ వేయనున్న జాతీయ పార్టీలు, గత 3 ఏళ్లుగా బలమైన ప్రతిపక్షంగా కొట్లాడిన బీఆర్ఎస్. అంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంది రాష్ట్రంలో, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంది. ఒకవేళ కొండా సురేఖ కనుక ఇప్పుడు 2023 నుంచి 2026 దాకా, అంటే ఇప్పుడు ఆగస్టు దాకా ఇప్పుడు రాష్ట్రంలో ఏముంది అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంది. ఇక్కడ అసలు ఈ ఫ్రేమ్లో ఎక్కడ కూడా బీజేపీ అనేది ఈ ఫ్రేమ్లో లేదు. ఈ 3 ఏళ్లలో అంత లాలూచి రాజకీయము, బలంగా కొట్లాడకపోవడం ఇదే ఉంది తప్ప అసలు ఎక్కడ కూడా ఈ ఫ్రేమ్లో బీజేపీ ఈ 3 ఏళ్లలో బలంగా కొట్లాడింది లేదు. ఏదో ఇప్పుడు అక్కడక్కడ రామచంద్రరావు గారు ఏదో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంత అవి కార్యక్రమాలు. కానీ ఎంత చేసినా బీజేపీ అంత బలంగా, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొట్లాడినంత బలంగా ఇప్పుడు కొట్లాడతలేదు. ఏదో నిమిత్త మాత్రంగా ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నము, ఐడెంటిటీ క్రైసిస్లో ఆ ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇదైతే లేదు. అయితే ఇప్పుడు ఒకవేళ కనుక ఇక్కడ వరంగల్ తూర్పులో కనుక ఉప ఎన్నిక వస్తే ఇక్కడ సినిమా మారిపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి, ప్లస్ ఇక్కడ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ చాలా బలంగా తీసుకుంటుంది. ఎట్టయినా సరే దాన్ని గెలవాలి, అస్త్రశస్త్రాలు అన్నీ ఉపయోగించేసి గెలవాలి అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మొన్న కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మునుగోడులో మొత్తము రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడు అయినప్పటికీ ఆడ బీఆర్ఎస్ఏ గెలిచింది కదా ఉప ఎన్నికల్లో. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అక్కడ వ్యవస్థని మొత్తం వాళ్ళు వాడుకోగలుగుతారు, అక్కడ దాన్ని అభివృద్ధి డెవలప్మెంట్ చేయగలుగుతారు, హామీ ఇవ్వగలుగుతారు, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. పోలీస్ వ్యవస్థ, అధికార వ్యవస్థ అంతా ప్రభుత్వానికి అనుకూలంగా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ని ఉంటాయి కాబట్టి 100% ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా కొట్లాడుతుంది. బలమైన క్యాండిడేట్ పోయినప్పటికీ బలంగానే కొట్లాడుతుంది అక్కడ. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఏ రకంగా అప్పుడైతే మునుగోడులో ఓడించిర్రో అట్లా చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇక బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీలోకి ఒకవేళ కొండా సురేఖ పోతే ఈమె కూడా బలమైనటువంటి క్యాండిడేటే. ఇప్పుడు కొండా సురేఖ ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు ఒక సింపతి వస్తుంది, ఒక మహిళ అనే సింపతి వస్తుంది, బలమైన బీసీ సామాజిక వర్గాలు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. వీటన్నిటికంటే మించి కేంద్ర ప్రభుత్వము బీజేపీ బలమైన సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఈ ఉప ఎన్నికల్లో ఫైట్ చేస్తుంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ వరంగల్ ఉప ఎన్నికలో రిఫ్లెక్ట్ అవుతుందా అవ్వదా, ఏ రకంగా ఉంటుంది అనేది మాత్రం అది మనం అంచనా వేయలేము. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ప్రత్యక్షంగా చూసినాం. వాస్తవానికి జూబ్లీహిల్స్లో లాస్ట్ 3-4 డేస్ దాకా ఉప ఎన్నిక మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది. ఎప్పుడైతే వీళ్ళు సర్వేలు చేయించి కేకే సర్వే ఇట్లా సర్వేలు చేయించి ఒక హైప్ క్రియేట్ చేసిరో, ఆ హైప్ క్రియేట్ చేసిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే అలర్ట్ అయిపోయి
ఆ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని వాడుకొని మొత్తం వ్యవస్థని వాడుకొని వాళ్ళు అక్కడ గెలవడం జరిగింది. సేమ్ అట్లనే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది వాస్తవం. అన్ని వర్గాల ప్రజల లోపల వ్యతిరేకత ఉన్నది. రైతుల్లో ఉన్నది, విద్యార్థుల్లో ఉన్నది, నిరుద్యోగుల్లో ఉన్నది, ప్రైవేటు ప్రభుత్వ రంగం అన్ని దాంట్లలో వ్యతిరేకత ఉన్నది. కానీ ఈ వరంగల్ తూర్పులో ఆ వ్యతిరేకత అనేది వర్కౌట్ అవుతుందా ఉప ఎన్నిక వస్తే అంటే అదొక డౌట్, అనుమానం. అంత ఈజీగా కాదు అది. అక్కడ ఓన్లీ ఇద్దరు క్యాండిడేట్ల మధ్య జరుగుతున్నటువంటి ఉప ఎన్నికగానే చూడాల్సి వస్తుంది అప్పుడు దాన్ని. సో మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, ఇప్పటిదాకా ఈ 3 ఏళ్ళు కష్టపడ్డది బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసము, ప్రతిపక్షంలో ఉండి బలంగా కొట్లాడింది. ఎక్కడ కూడా బీజేపీ అంత బలమైన ప్రదర్శన చూపించలే. కానీ ఒక్క ఉప ఎన్నికతోని రాష్ట్రంలో సీనే మారిపోతుంది. వరంగల్ తూర్పులో ఉప ఎన్నిక వస్తే కనుక అసలు ఆ సీనే మారిపోయి ఫ్రేమ్లోకి వీళ్ళు వచ్చేస్తారు. ఎవరు, బీజేపీ కూడా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది, ముక్కోన పోటీ అవుతుంది. ఈ ముక్కోన పోటీలో అప్పుడు ఏం జరుగుతుంది, వచ్చే ఎన్నికల మీద కొంత ప్రభావం పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బీజేపీ బలంగా అవుతా ఉన్నది అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక బీఆర్ఎస్ కూడా ఒక మైనస్ అనేది చెప్పాలి. ఈ మొత్తం దాంట్లో బీఆర్ఎస్ కూడా కొంత డ్యామేజ్ అయ్యేటువంటి అంశమే. వాళ్ళు కూడా అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక ఉప ఎన్నిక అనివార్యత అయితే వాళ్ళు ఒక బలమైన క్యాండిడేట్ని పెట్టి వాళ్ళు కూడా ఆడ గెలవడం కోసము తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీలో కొండా సురేఖ పోతే మాత్రం మళ్ళా ఆమె వైపు ఆమెకు కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మహిళా సింపతి ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అప్పుడు మీరు ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నికను కూడా చూడొచ్చు మనం. ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్కి వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోయి ఆయన బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా చాలా బలంగా కొట్లాడింది. కానీ ఎంత బలంగా కొట్లాడినా, ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా, ఎంతమంది నాయకులు అక్కడికి పోయి వరాలు ఇచ్చినా, ఆ నియోజకవర్గం మొత్తం అందరికీ రకరకాల పథకాలు అందజేసినా చివరికి గెలిచింది ఈటల రాజేందర్ యాదవ్. సో కాబట్టి గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకా పైగా మళ్ళీ మహిళ, అక్కడ ఆయన ముద్రాజ్ సామాజిక వర్గం అయితే, ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం, పద్మశాలి సామాజిక వర్గం. సో కాబట్టి అన్ని రకాల వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ కనుక ఆడ ఉప ఎన్నికలు వస్తే, ఈ కనుక బీజేపీలకు పోతే. ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా దెబ్బనే. అంటే ఇది కూడా వ్యూహాత్మకమా తెలియదు. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి బీఆర్ఎస్ని తగ్గించాలా, దాన్ని కొంచెం కట్ చేయాలా, చాలా అగ్రెసివ్గా పోతా ఉన్నారు వాళ్ళు. దాన్ని కట్ చేయాలంటే ఇట్లాంటి ప్రయత్నం ఒకటి చేయాలా, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లో ఒకటి చేయాలా. ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగానే ఇది జరుగుతుందా అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి.